హలో అండి. చూసారు కదా! ఈ ఇచ్చే ఆది బ్లౌజ్ అయితే ఈ హుక్స్ పెట్టి, కాజా పట్టీ మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో చూసారు కదా! అరచేయి అంత వెడల్పు వచ్చింది. ఇప్పుడు కనీసం ఇది ఈ గ్యాప్ అయితే కనీసం 3 ఇంచులైతే ఉంటుందండి. ఇలాగే మనము అయితే బ్లౌజ్ అనేది కట్ చేసేయకూడదండి. ఈ గ్యాప్ అనేది రాకుండా మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలి వీడియోలో చెప్తానండి. సో, చూడండి ఇట్లా గ్యాప్ వచ్చేసిందనుకోండి, వేసుకున్నాక ఏంటంటే చెస్ట్ అనేది కొంచెం సాగినప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తదండి. ఈ గ్యాప్ రాకుండా మనం బ్లౌజ్ కట్ చేయడం అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా క్లోజ్ అనేది మన వైపు ఉంచేసుకొని ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకొని కిందనైతే ఇట్లా లైన్ గీసేసుకొని ఈ క్లాత్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ హెచ్చుతగ్గులు ఉంటాయన్నమాట. క్లాత్ అనేది తీసేయాలి. లేదంటే ఫిట్టింగ్ అనేది పాడైపోద్దండి. కిందనైతే ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు అనేది ఉంచేసుకోండి. సో, ఇప్పుడు వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ అండి. ఈ ఆది బ్లౌజ్‌కి వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ సైడ్ నుంచి హైట్ చూసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా హైట్ చూసేసుకొని ఈ చివరి నుంచి ఎంతొచ్చిందో ఒకసారి చూసుకోండి. దీనికి ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి మార్క్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసేసినాక మనకైతే మనకి ఈ డబ్బా షేప్‌లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తదనమాట. సో, ఇగోండి ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవాలంటే అంటే చెస్ట్ లూజ్ ఎలా ఉండాలి, ఇలా ఉండేటప్పుడు మాత్రం చూసుకోగలమండి. చూడండి ఇలా దగ్గర పెట్టేసి ఇట్లా చూడండి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండీ గ్యాప్ ఉండేటట్టుగా, అట్లా అయితే చూడకూడదు. లేకపోతే ఈ విధంగానే చూసేసుకోండి. చూసుకుంటే ఎంతొచ్చింది, ఒకవైపు అయితే 8.5 ఇంచీలు వచ్చిందండి. మనకి డౌట్ ఉంటే ఇట్లా బ్యాక్ సైడ్ చూసేసుకోండి. ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదా! అటు ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే 34 ఇంచీలు అయితే వచ్చిందండి. ఈ 34 ఇంచీలని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ తోటి ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఫస్టు. ఫోల్డింగ్ చేసి మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేయండి. సో, చెస్ట్ లూజ్ అనేది 8.5కి మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఒకవైపు అంటే బ్యాక్ సైడ్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటది కదా! ఇట్లా 8.5కి అయితే మార్క్ చేసేసుకోండి. తర్వాత మనకి నడుము ఎంత ఉందో చూసుకోవాలంటే ఇట్లా హుక్స్ పెట్టేయండి. పెట్టేసి కరెక్ట్‌గా ఇట్లా చూసేసుకోండి. పట్టేసుకొని ఇట్లా లాగండి. ఇట్లా చూసుకున్నాక ఎంత ఉందో చూసుకోండి. తర్వాత 1 ఇంచ్ డాట్స్‌కి అలాగే ఖర్చుకి 1.5 లేదంటే 2 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్కువ అనుకుంటే 1.5 పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెస్ట్ లూజ్‌ని బట్టి నెక్, షోల్డర్ పెట్టేసుకోవాలండి. అంటే నడుము బట్టి పెట్టేసామనుకోండి పాడైపోతది. అంటే అందరికీ సెట్ అవ్వదు. చెస్ట్‌ని బట్టి అయితే ఇట్లా పెట్టేసుకోండి. వీళ్ళకైతే 5.25 ఇంచీలు పెట్టానండి. ఎందుకంటే భుజాలు జారుతున్నాయని చెప్పారు. అందుకోసం నార్మల్‌గా అయితే 5.5 ఇంచీలు పెట్టేసినా పర్వాలేదు. వీళ్ళైతే మరి షోల్డర్ అనేది వెడల్పు ఎక్కువ తీసుకోరనమాట. అందుకోసం అనమాట. సో, పైన 5.25 పెట్టాను కదా! కిందన పావు ఇంచ్ 6 ఇంచ్ కలిపానండి. 6 ఇంచ్ కలిపేసి పావు తక్కువ 6 ఇంచులు పెట్టేసి తర్వాత పైనుంచి ఇట్లా 6 ఇంచులకి చంక డౌన్ పెట్టాను. పెట్టేసి ఈ కార్నర్‌లోన ఈ కర్వ్ స్కేల్‌తో ఇట్లా కర్వ్ అనేది తీస్తున్నాననమాట ఈ రౌండ్‌గా. తర్వాత ఇగోండి ఈ రౌండ్‌గా ఇట్లా గీసేసినాక ఇట్లా ఒకసారి చూసుకోండి. 8 ఇంచీలు అనేది వచ్చిందండి. అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్‌లోనే ఒకసారి కొలుచుకోండి ఎంతుందో. ఈ ఆది బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ చూసుకోండి ఇట్లా. ఎందుకంటే ఫ్రంట్ వైపు చూడకూడదండి. లోగొత్తు ఉంటది కదా! లో కటింగు అట్లా సెట్ అవ్వదు. అందుకోసమే బ్యాక్ సైడ్ ఇట్లా చూసేసుకుంటే ఇక్కడ కూడా 8 ఇంచీలే వచ్చింది. అందుకోసం మళ్ళీ ఒకసారి అయితే చూసుకుంటున్నాను. కరెక్ట్‌గా అయితే వచ్చేసిందండి. ఇక్కడంటే మీకు ఎప్పుడైనా సరే డిఫరెన్స్ వచ్చేస్తదండి. ఒకవేళ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనము టైట్ పెట్టేసామనుకోండి, అక్కడ పట్టేసి భుజాలు జారిపోతాయి. అలాంటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు 8 వచ్చింది గదా! నాకు 5.5కి సెట్ అయ్యింది చంక డౌన్ అనేది. అదే ఇంకా 9 ఇట్లా అనుకోండి, ఖర్చు వదిలేసి 6 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోవాలండి. తర్వాత బ్యాక్ సైడు ఇగోండి చూసుకోండి. బ్యాక్ నడుము ఎంతుందో చూసుకొని ఇట్లా మార్క్ చేసేసుకోండి. పైన నేనైతే 2 ఇంచులు నెక్ ఇచ్చానండి. అదే కిందనైతే 1/2 ఇంచ్ కలిపి 2.5కి ఇట్లా మార్క్ చేశాను. తర్వాత ఈ రౌండ్ స్కేల్‌తోని ఇట్లా గీసేసుకోండి. ఈ రౌండ్ అనేది ఇంకా డీప్‌గా అంటే రౌండ్ అనేది ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ 2.5 పెట్టాను కదా! డబ్బా షేప్‌లోన అది 3 ఇంచులు పెట్టేసుకోండి సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్స్ అనమాట. ఈ డాట్స్‌కొచ్చేసి 4 ఇంచుల హైట్ అనేది పెట్టేసుకుంటున్నామండి. డాట్ ఎప్పుడైనా సరే ఇగోండి బ్లౌజ్ హైట్‌ని బట్టి పెట్టేసుకోవాలనమాట. ఇట్లా క్రాస్‌కి గూడా గీసేసుకోండి. ముడతలనేవి రావు. సైడ్ జాయింట్ వేసినాక ముడతలనేవి రావండి. సో, చూసారు కదా! ఇది చెస్ట్‌కి ఆర్మ్ లూజ్ అనేది ఇట్లా మ్యాచ్ చేస్తేనే ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. ఎప్పుడైనా సరే. ఇగోండి ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కువ వద్దు ఖర్చు అంటే మాత్రం కొంచెం ముందుకు తెచ్చేసుకోండి సరిపోతది. ఇక్కడట కొంచెం క్రాస్‌గా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. అక్కడ నెక్ దగ్గర అనమాట చూపిస్తాను. సో, తర్వాత వచ్చేసి ఇట్లా కట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం స్లోప్ ఇస్తే సరిపోద్ది కటింగ్‌లోన. లేదంటే కుట్టేటప్పుడైనా కొంచెం కుట్టేటప్పుడు స్లోప్ ఇచ్చి కుట్టేసుకున్నా సరిపోతదండి.
ఇగో చూసారు కదా, ఇట్లా ఈ క్రాస్గా కొంచెం క్లాత్ అనేది తీసేయండి. సో అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదండి. తర్వాత ఒకవైపు లైనింగ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, రెండో వైపు హ్యాండ్స్ అనమాట. ఇట్లా హ్యాండ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. పైన 2 లేయర్స్ని కొంచెం ముందుకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసి పైన 2 లేయర్స్కి జాయింట్ పడేటట్టుగా పెట్టేసుకోండి. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ 8 ఇంచులు దాటి నుంచి అయితే ఖర్చు అనేది జాయింట్ అనేది పడుతుందండి. పైన 2 లేయర్స్కి జాయింట్ వచ్చేటట్టుగా మీదకి ఇట్లా చూసుకోండి. కిందనే ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. హ్యాండ్ హైట్ ఎంత ఉందో హైట్ ఇట్లా మార్క్ చేసేసుకోండి. సో తర్వాత ఇట్లా ఒకసారి చూసుకోండి, 1కి 2 సార్లు చూసుకుంటే మనకు సరిపోద్ది. ఒకవేళ హైట్ చిన్నది పెంచమన్నారంటే కిందని పెంచేసుకోండి, సరిపోతుంది. ఇలా క్రాస్గా చూస్తున్నాను, అంటే ఖర్చు కూడా మనకి ఇందులోనే అడ్జస్ట్ అవ్వాలి కదా, మళ్ళీ అన్ని ముక్కలు వేయలేమన్నమాట. తొందరగా మనం బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలన్నా, తొందరగా కుట్టాలన్నా సరే ఇట్లా పైన 2 లేయర్స్కి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇట్లా తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఇట్లా క్రాస్గా చూసుకుంటే 8 ఇంచులకి ఆర్మ్ రౌండ్ ఉందండి. ఇగోండి ఒకసారి మళ్ళీ నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఒకవేళ టేపుతో కాకపోతే ఇట్లా చూసుకోండి, అంటే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. 4 ఇంచులు అనేది డౌన్ అనేది వస్తుందన్నమాట. ఆ 4 ఇంచుల డౌన్ ఫ్రంట్ వైపు కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా 8 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులండి. అందుకోసం నేనైతే 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేశాను. తర్వాత పైకి ఇట్లా ఒకసారి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది డబ్బా షేప్లో గీసామనుకోండి, ఈ కర్వ్ అనేది నీట్గా రావడానికి అనమాట. ఈ టేప్ని ఇట్లా పెట్టేసుకోండి మిడిల్లోకి. తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది మీకైతే ఒక వీడియో చేశాను చూడండి, చాలా క్లియర్గా చేశానండి. ఇప్పుడు ప్రతిదీ లాంగ్ వీడియో ఎక్కువ చేస్తే చూడట్లేదు అనమాట, అందుకోసము నేనైతే ఇందులోనూ స్పీడ్గా పెట్టాను. మీకు చెప్పడం అయితే స్లోగా చెప్తున్నాను, మీరు దీన్ని బట్టి చూసుకోండి. నేను కటింగ్ చేస్తున్నాను కదండి, ఈ విధంగా. ఇదిగోండి చూసారా, ఈ మిడిల్కి ఇట్లా సెట్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ అనేది అట్లా మార్క్ చేసుకోవడమే. తర్వాత ఇట్లా క్రాస్గా లైన్ గీసేసుకొని ఇక్కడట ఒక 30 ఇంచి మార్క్ చేసేసుకోండి టేప్ తోటి. తర్వాత ఈ స్కేల్ని ఇట్లా పెట్టేసి ఇట్లా గీయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేల్ని ఇట్లా తిప్పండి. ఇక చూపిస్తున్నాను కదా, ఇట్లా ఈ స్కేల్ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి షేప్. అంటే కొత్త వరకు ఒకవేళ ఫ్రీ హ్యాండ్తో ఇలా కరువు తీయడం రాలేదనుకోండి, ఇట్లా గీసుకుంటే సరిపోతుంది అనమాట. సో అయిపోయిందండి. చూసారు కదా, మనం మార్కింగ్ చేసే మీదే హ్యాండ్ అనేది కట్ చేసేసుకొని వచ్చేయాలి. ఇక చిన్న కట్స్ ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి ఇట్లాగా చిన్న డాట్స్ పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఒకసారి ఇట్లా కొలుచుకోండి. కొలిస్తే ఎక్కడ వరకు వస్తుందో అక్కడ కట్స్ పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా మీకు థంబ్నెయిల్‌లోన హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం కటింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇందులో చెప్తాను చూడండి. సో బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా పెట్టేసుకోండి. మిగతా క్లాత్ని ఇందాక బ్యాక్ పార్ట్ హ్యాండ్ కట్ చేయగా మిగతా క్లాత్ని ఇట్లా వేసేసుకొని దాని మీద క్రాస్గా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పెట్టండి. పెట్టేసినాక మొత్తం మార్కింగ్ అనేది ఇట్లా చేసేయండి. ఇగోండి ఇట్లా మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ మీకు చెప్తాను వీడియో రూపంలోనైనా లేదంటే కామెంట్ రూపంలోనైనా. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదండి, అందుకోసము. ఏదైనా ఇందులో ఏదైనా తప్పులు ఉన్నాయా లేదంటే ఏదైనా మీకు ఇందులో డౌట్ ఉందా, దాన్ని బట్టి అయితే నేనైతే మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఎల్ షేప్లో ముందు గీసేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసేసుకోండి. పైన ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ నెక్ ఇవి చాలా చిన్నగా ఉంది చూసారు కదా, ఇలాగ ప్లేస్ చేసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా ఇలాగ ప్లేస్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఇగోండి రౌండ్ అనేది చాలా చిన్నది, లేదంటే 6, 6.5, 7 వరకు కూడా ఫ్రంట్ అనేది దింపేసుకోవచ్చండి. అక్కడ మరీ పైకి పెట్టేసినా సరే గీటులాగా వచ్చేస్తుంది అనమాట, అంటే చెస్ట్ లాగినట్టుగా గీట్లాగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేసి ఫ్రంట్ హైట్ ఎంత ఉందో ఇలా చూసుకోండి. ఫ్రంట్ డాట్ హైట్ పొడుగు చూసారు కదా, ఇట్లా మెయిన్ డాట్ పట్టుకొని ఇలాగ చూస్తే అర్థమైపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ 2.5 మార్క్ చేసేసుకోండి. డాట్ వెడల్పు వచ్చేసి వీళ్ళకి 1.5 ఉందండి, ఫోల్డింగ్ మీద 1.5 ఉంది. సో నెక్స్ట్ ఈ హైట్ వచ్చేసి డాట్ పొడుగు వచ్చేసి 3 ఇంచులు ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసినాక ఇలా కర్వ్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఇలాగ దీన్ని బట్టి ఈ డాట్స్ అనేవి వేసేసుకోవడమే. ఇక చూసారా ఇట్లా అనమాట.
ఇలా కొంచెం లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి వచ్చేటట్టుగా మార్క్ లేదంటే ఇట్లా చూసుకోండి. అంటే సైడ్ జాయింట్ వేస్తాం కదండీ! ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ ఎంత పొడుగుందో చూసుకుంటే సరిపోద్దనమాట. సో, ఇప్పుడు చూడండి మీకు చెప్పాను కదా! హుక్స్ పట్టి, కాజా పట్టి గ్యాప్ అనేది ఇదిగో చూసారా ఈ బ్లౌజ్‌కి ఎంత వచ్చేసిందో. ఇట్లా వచ్చేటప్పుడు మనకి అంటే వేసుకునేకి ఏంటంటే చెస్ట్ అనేది బాగా లాగేస్తదండి. లాగేసి మిడిల్‌లో చాలా గ్యాప్ వచ్చేస్తదనమాట. అలాంటప్పుడు గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే మనము కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం ముందుకు పెంచుకోవాలి. అది మీకు చూపిస్తాను ఎట్లా అని చెప్పేసి. సో, లేదంటే ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదండీ! ఈ కాజా పట్టి అయినా మనం కనీసము ఒక 1.5 వెడల్పుతోనైనా వేసేసుకోవాలనమాట. అలాగైతేనే మనకైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతది. వాళ్ళకి హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతదండి. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువ గ్యాప్ వచ్చేసిందండి. అందుకోసము దీన్ని బట్టి మనము ఇలాంటి బ్లౌజులు ఇచ్చేటప్పుడు మాత్రం మనం చూసుకోవాలి. ఒక చెస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోద్ది. ఇగో చూసారా ఈ ముందుకు కొంచెం ఇట్లా మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకున్నాక కొంచెం ముందుకు పెంచామనుకోండి అక్కడ గ్యాప్ అనేది కవర్ అయిపోద్ది. మళ్ళీ గుర్తుంచుకోండి ఇదొకటే కాదు కాజా పట్టి కూడా కనీసం 1.5 వెడల్పు వచ్చేటట్టుగా అంటే మొత్తం కుట్టేసాక 1.5 అనేది గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకోండి. చూస్తేనే ఇగో చూసారా ఇక్కడ కొంచెం లూజ్ ఉందనుకోండి ఇట్లా కొంచెం ముందుకు ఆ రౌండ్ దగ్గర క్రాస్ కట్ చేసి ఇట్లా కొంచెం ముందుకు కట్ చేసుకొని వచ్చేయడమే. సో, మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో చూసారా మొత్తం మనం మార్కింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసేసుకోవడమే. ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చేటప్పుడు ఇట్లా చూసేసుకోండి. ఇగో చూసారా ఇట్లా వస్తదనమాట. ఇట్లా డాట్ వేసినాక ఇక్కడ షోల్డర్‌కి ఎదురు డాట్ వచ్చిందనుకోండి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తదనమాట. సో, చూసారు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం. అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇట్లా చూసుకోండి. దీన్ని బట్టి కిందని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. నేను షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. ఇప్పుడైతే కట్ చేయట్లేదు. సో, ఇదిగోండి ఇది మెయిన్ క్లాత్ అనమాట. ఈ ఫ్లవర్స్ లాగా వచ్చాయి కదండీ! ఈ క్లాత్ అనేది నేను పైపింగ్ వేయడానికి కొంచెం సారీలోని క్లాత్ అనేది తీసేసాను. మిగతాది ఉంది కదా! దానిలోన బ్లౌజు ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా! వీటి మీద పెట్టేసి కట్ చేసేస్తాననమాట. ఇగోండి ఈ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసి అయితే నేను కుట్టేటప్పుడు ఏం చేస్తానంటే కుట్టే ముందు ఇలాంటి బాగా పలచని క్లాత్‌లు వచ్చేసాయనుకోండి నేను గమ్ముతో జాయింట్ అనేది చేసేస్తానండి. చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. లేదంటే కరెక్ట్‌గా సెట్ అవ్వదండి. క్లాత్ ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఇంకా మిషన్ మీద అయితే అస్సలు ఆగదనమాట. అందుకోసము ఇట్లా ఈ ట్రిక్ అనేది పాటించండి. లేకపోతే ఈ క్లాత్ గట్టి క్లాత్‌లు 2 బ్లౌజులు కుట్టే బదులు దీనికి ఒక బ్లౌజ్ కూడా కుట్టలేమండి ఇలాంటి క్లాత్‌లు వచ్చేటప్పుడు. సో, అందుకోసమే గమ్ముతో జాయిన్ చేసిస్తే మనకి ఈజీగా ఉంటదనమాట. మనము కుట్టేసుకోవడానికి. చూసారా మనం కట్ చేస్తుంటేనే జరిగిపోతా ఉందనమాట క్లాతు. అందుకోసం అనమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ వచ్చేసిందనుకోండి హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే అస్సలు కుదరదండి. హుక్స్‌లు కూడా అసలు సెట్ అవ్వవు. పాడైపోతది బ్లౌజ్ అనేది. అట్లా రాకుండా కటింగ్ చేయాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్పానండి. 34 సైజ్ అనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫ్రెండ్స్ అక్కడ హైప్ బటన్ అనేది వస్తుంది కదండీ! హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వండి. అలాగైతే ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ వెళ్తదండి. కొంచెం వ్యూస్ కూడా వస్తాయి. సో, ఫ్రెండ్స్ మీకు ఇంకేవైనా వీడియోలు కావాలన్నా సరే, ఇంకేవైనా డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వాటికి నేను కామెంట్ రూపంలోనైనా ఆన్సర్ ఇస్తాను. లేదంటే వీడియో చేసైనా పెడతాను. మీరు చెప్పిన బట్టి నేను వీడియో అనేది కూడా చేస్తానండి. అయితే ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. పలచని క్లాత్‌లు ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఉపయోగిస్తే చాలా ఈజీగా అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.